హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో చాలామంది గుత్తి వంకాయ కూర అంటే చాలా టైం ప్రాసెస్, చాలా టైం టేకింగ్ అనుకుంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు నేను చాలా తొందరగా ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ దానికోసం ఇక్కడ మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే ఫస్ట్ మనం దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి గుత్తి వంకాయ కూరకి. సో కంపల్సరీగా ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా లావుగా కట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది ఎలాగో ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండర్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో చూసారు కదా, అలా లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా కొంచెం మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనము దీనికోసం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాము. సో దానికోసం ఇక్కడ నేను వేయించిన పల్లీలు కొన్ని, ఒక 2 లేదా 3 స్పూన్లు, మీ మీ క్వాంటిటీని బట్టి మీరు ఈ మసాలా అనేది పెంచుకోవడం లేదా తగ్గించడం చేయండి. సో 1 స్పూను ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల నువ్వుల పొడి, ఒక 2 స్పూన్ల కొబ్బరి, మీకు తగినంత కారము. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. సో ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఇక్కడ నేను నువ్వుల పొడి, కొబ్బరి పొడి కూడా వేయించి పొడి చేసుకున్నవే. సో అవన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో చింతపండు కూడా వేసేసి కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో పక్కన పెట్టుకున్న తర్వాత మనం అదే కుక్కర్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు కర్రీ కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం వంకాయలని ఇలా ఇలా మధ్యలోకి అలా కట్ చేసుకుని మనము అలా వేసుకొని నూనెలో వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, అదంతా వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. అది పేస్ట్ వేసేసి ఎమ్మటి నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టండి. ఎందుకంటే ఆ పేస్ట్ కూడా కొంచెం ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అట్లా ఆ పేస్ట్ అంతా వేసి 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. సో చెప్పాను కదా, కుక్కర్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరండి, టేస్ట్ ఏం బాగాలేదేమో అనుకుంటారేమో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ హడావిట్ టైమ్స్లో కూడా మనం ఈ గుత్తి వంకాయ కూర చేసేసుకొని బాక్స్లో పెట్టుకోవచ్చు. సో అంత ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ 1 నిమిషం తర్వాత నేను మూత తీసి మీకు ఎంతైతే గ్రేవీ అవసరమో అంత, ఎంతైతే సరిపోతుందో అన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 1-2 విజిల్స్ అయితే సరిపోతుందండి. వంకాయలకి ఎక్కువ టైం పట్టదు కదా. ఒక 2 విజిల్స్ పెట్టేసి తీసేసిన తర్వాత మనము చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసాను ఇందులో. మీరు మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు పేస్ట్లో వేసినా సరిపోతుంది, లేదా ఇప్పుడు వేసినా సరిపోతుంది. అలా వేసేసి చెక్ చేసి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాము. సో అది ఉడుకుతూ ఉంటుంది. మీరు ఈలోపు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా, మూత తీసాను, అసలు ఎంత బాగా అయింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా బాగా అయింది. సో ఇప్పుడు ఒక మూత తీసిన తర్వాత కూడా 1-2 నిమిషాలు అలా ఉడికిస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది. వెంబటే మనం ఇంకా బంద్ చేసుకొని సర్వ్ చేసేదానికన్నా 1-2 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది. సో చూసారు కదా, వంకాయ చాలా బాగా ఉడికిపోయింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.